హాయ్ హలో నమస్తే. ఈరోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మల్కాజ్గిరి. ఎలా ఉన్నారు? ఎనర్జీ డబుల్ అవ్వాలి, ఎందుకంటే ఈరోజు మన షోకి నా ఫ్రెండ్ అండ్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్, వెరీ బ్యూటిఫుల్ క్వీన్ సింధూరా వచ్చింది. యాక్చువల్లీ సింధూరా ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అసలు సింధూరాని ఇలా కలిపితే అలా ఎనర్జీ ఊగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ముందు ముందు చూపిస్తుంది రచ్చా. స్టార్టింగ్ ఎప్పుడు ఇలానే సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది, తర్వాత వైలెంట్ గా అవుతుంది. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. ఓకే, సో మనం ఇంకా హుషారు డబుల్ చేద్దాం అండ్ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కుమ్మేద్దాం. రెడీనా? వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అల్లకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్ రైట్, ముందే చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదాం. అసలు ఈ రోజు ఫుల్ టు ఫుల్ డబల్ ధమాకా నేనున్నాను అండ్ సింధూరా ఉంది కాబట్టి. సో ఆడియన్స్ మీరు కూడా రెడీగా ఉన్నారా? బామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. మరి మీరు కూడా హ్యాపీ ఆడియన్స్ అవ్వచ్చు. సో ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. రైట్ ఆప్షన్ ని మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మన ఎపిసోడ్ పూర్తయ్యేలాగా పంపించండి. సో ఆ లక్కీ ఆడియన్స్ మీరే అవ్వచ్చు. సో మీరు ఆ పనిలో ఉండండి. ఇక లైట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్మెంట్ మొదలు పెడుతున్నాం. సాధారణంగా ఈ మధ్య కాలంలో సో మ్యారేజ్ అయిన వాళ్ళు ముందుగా చేసేది, అంటే మ్యారేజ్ అవ్వక ముందు చేసేది, మ్యారేజ్ అయిన వాళ్ళు ముందుగా చేసేది అంటే హనీమూన్ ఇవన్నీ ఫస్ట్ నైట్ చెప్తారేమో. సో మ్యారేజ్ కంటే చాలా పకడ్బందీగా ప్రీ వెడ్డింగ్ వీడియోస్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. సో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాలి. హనీమూన్ కంటే ఎక్కువ దీనికోసం ఆలోచించాలి. యాక్చువల్లీ కూడా ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్లాలంటే హస్బెండ్ కి 2 భార్యలు ఉన్నట్టు, ఇటువైపు కాబోయే వైఫ్, ఇటువైపు ఫోటోగ్రాఫర్. సో ఏం పేరు సిస్టర్ మీ పేరు? ఉజ్వల. ఉజ్వల గారు, సో మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 years. 7 years. ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది కదా? అయిపోయింది. ఎక్కడికి వెళ్ళారు ప్రీ వెడ్డింగ్ షూట్ కి? వైజాగ్, మాది నేటివ్ వైజాగ్. వైజాగ్ బీచ్ లో. యా. ఎలా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? యా, లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్. ఫ్యామిలీ రిలేటివ్స్. ఫ్యామిలీ రిలేటివ్స్. అబ్బా, అసలు లేడీస్ చాలా బాగా ఆలోచిస్తారండి. కాదు, ప్రపోజ్ చేశారా లేదా అని చెప్పి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా. ఓ సరే, సో ప్రీ వెడ్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఫోటో షూట్స్ మధ్యలో నా పైన పడ్డారే అక్కడ అడుగుతా ఇక్కడ కూడా. రెడీ ఉజ్వల గారు? సో పెళ్లి గురించి మనం మాట్లాడుకోవట్లేదు, లవ్ గురించి మాట్లాడుకోవట్లేదు, ప్రీ వెడ్డింగ్ షూట్. ఓకే, ఏది 2-3 పోజులు ఇవ్వండి అట్లా. ఇప్పుడు మీ పక్కనే ఉన్నట్టు ఆయన సృజన గారు, సో నేనే కెమెరామ్యాన్. యాక్షన్. ఓ చేతిలో సృజన్. టైటానిక్ ఇలా ఉండాలి. ఓ పక్కన సృజన్. పోజ్ 3. ఓ అంటే కాల్ ఇలా మీద పడ్డారా? ఆయన ఎలా ఉంటారు? ఏ దట్స్ సో రొమాంటిక్. కిస్ అంట, కిస్ పోజ్ అంట. అది ఇలా బాగా కనెక్ట్ అయిన. వద్దులేండి, ఇంకతో ఈ ప్రైవేట్ షూట్. సో హ్యాపీగా ఉన్న సృజన్ బావ జైల్లోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 to 8 years. అంటే మీది ఇంకో 1 year కాబట్టి సార్కి ఇంకా పెద్దగా కష్టాలు స్టార్ట్ అయ్యి ఉండో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంతమంది లేడీస్ లో నేను ఒక్కడనే కాబట్టి వీళ్ళు ఏమన్నా అంతేగా అనాలి, అందుకంటే ఏమనలేము. వెరీ గుడ్, ఆ భయం ఉంటే చాలు. సో జాగ్రత్తగా వినండి. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ ఎలక్షన్. పార్టీ ఫండ్ కోసం దెయ్యాలు మొదలు పెట్టాయి మనీ కలెక్షన్. శ్మశానంలో ఎలా చెప్పాలో డౌట్ పడుతున్నావు కదా. సార్ నేను సింధూరతో స్టార్ట్ చేస్తాను. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అసలు ఫస్ట్ గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ కి అతిథి మర్యాదలు మేము టంగ్ పేస్టర్లతో ఇస్తాం అనమాట. చాలా చాలా సింపుల్ గా షార్ట్ గా కావాలి. చెప్పనా? అసలే మన తత్త ఇక్కడ. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ ఎలక్షన్. మెల్లిగా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మళ్ళీ శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతుంది ఆత్మల ఎలక్షన్, యూనియన్ ఎలక్షన్. ఆత్మల యూనియన్ ఎలక్షన్. పార్టీ ఫండ్ కోసం దెయ్యాలు మొదలు పెట్టే మనీ కలెక్షన్.
ఓకే, పార్టీ ఫండ్ కోసం దయ్యాలు మొదలు పట్టే మనీ కలెక్షన్. రెడీ, టేక్ 100. స్టార్టింగ్ మర్చిపోయా. ఓకే, శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతుంది ఆత్మల యూనియన్ ఎలక్షన్. పార్టీ ఫండ్ కోసం పార్టీ ఫండ్ కోసం మొదలు పెట్టింది మనీ కలెక్షన్. ఎవరు దయ్యాలు. మరి అది చెప్పాలి కదా. ఆత్మల మనీ కలెక్షన్. రెడీ, చెప్పండి. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఎలక్షన్స్. యూనియన్ ఆత్మల ఎలక్షన్స్. యూనియన్ ఎలక్షన్. ఆత్మల యూనియన్ ఎలక్షన్స్. పార్టీ ఫండ్ కోసం ఆత్మలు మొదలు పెట్టాయి Money collection. ఫండ్ కలెక్షన్. ఫండ్ కలెక్షన్ ఏదో ఒకట్లే చెప్పట్లమ్మా. ఓకే, హలో అండి, మీ పేరేంటి? మోనికా గారు, మీకున్న ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. ఒక్కటైతే పక్కింట్లో ఏమైనా గొడవ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడి నుంచే చూసేయచ్చు. ఇంకా రెండో ఉపయోగం, బావగారి పేరేంటి? విక్రమ్. సో విక్రమ్ బయటికి వెళ్ళారనుకోండి, ఆయన ఎవరైనా అమ్మాయి అన్న చూస్తున్నారా, లేకపోతే ఆయన ఎవరైనా ఫాలో అవుతున్నారా, ఇంటి దగ్గర నుంచి ఆయన వెళ్ళే బిజినెస్ దాకా అలా చూడొచ్చు చాలు. మీ ఆయన కూడా ఇంతే హైట్ ఉంటారు, ఇంతకు మించి ఉంటారా? నాకు నా హైట్ ఉన్నా. అచ్చా ఒకరినొకరు తలెత్తుకునేలా చేసి. మీ ఇంటి పక్కోడు మీ దగ్గరకు వచ్చారంటే, మోనికా కొంచెం షుగర్ ఇస్తావా? ఆమె షుగర్ ఇచ్చిన తర్వాత కూడా గిన్నె పట్టుకో, పోయమ్మా. సో మౌనిక గారు, ఏంటి లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అయినా ప్రీ వెడ్డింగ్ లో కామన్. నాకు ప్రీ వెడ్డింగ్ షూటే కాలేదు. అయ్యో, మిస్ అయ్యారండి. రెడీ, మొదలు పెడదామా మరి? ఓకే. బొంబాయి బుల్లి బొద్దింకం చూసి వేసింది కెవ్వుకేక. చూస్తున్న జనాలు దొర్లుతూ పారిపోయారు నవ్వలేక. బొంబాయి బుల్లి దొర్లుతూ వెళ్ళి. అచ్చా, బుల్లే దొర్లిందా? ఓకే. బొంబాయి బుల్లి బొద్దింగని చూసి వేసింది కవ్వు కేక. చూస్తున్న జనం దొర్లుతూ పారిపోయి. ఇప్పుడు సాధారణంగా ఇంట్లో బావగారు సో ఎన్నిసార్లు వేస్తుంటారు కెవ్వు కేక? అసలు కెవ్వు కేకనే వేయడు. అంటే మీరు కిచెన్ లో చేయండి అని వస్తున్నాయి అలా ఏం లేదు. ఆయననే ఉన్నావా అంటే నేనే ఉరుకుతూ ఉంటాను. మీరే ఉరుకుతూ ఉంటారా? అబ్బా బావగారు, మీరు మగజాతి ఆణిముత్యం. ఇప్పుడు చెప్పండి, బొంబాయి బుల్లి బొద్దింకని చూసి వేసింది కెవ్వు కేక. చూస్తున్న జనాలు దొర్లుతూ పారిపోయారు. వెళ్ళాను నవ్వలేక. సో మీరు ఇలా ఇక్కడ చెప్తుంటే అక్కడ నవ్వలేక తెగ అంటున్నారు రండి మీరు. సో ఇప్పుడు చెప్పండి, అక్కడ కూర్చొని మీరు చెప్పగలను అనే ఆ కాన్ఫిడెంట్ కనిపించింది, అందుకే పిలిచా. సో ఇప్పుడు నేను చెప్తా. ఓకే, శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ ఎలక్షన్. మనీ ఫండ్ కోసం దెయ్యాలు మొదలు పెట్టాయి కలెక్షన్. రెడీ. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ ఎలక్షన్ల కోసం. సూపర్, అక్కడ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. రెడీ. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం అడిగిందండి కదా. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమన జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ పార్టీ ఫండ్ కోసం మనీ కలెక్షన్ కోసం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ ఎలక్షన్. పార్టీ ఫండ్ కోసం దెయ్యాలు మొదలు పెట్టాయి మనీ కలెక్షన్. శ్మశానంలో భారీ బందోబస్తు నడుమ జరుగుతున్నాయి ఆత్మల యూనియన్ పార్టీ ఫండ్ కోసం దయ్యాలు మొదలు పెట్టాయి ఫండ్స్ కలెక్షన్. కానీ ఎలక్షన్ ఒకటి మధ్యలో పోయింది. శ్మశానం అనేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు. లవ్వా? లేదండి, అరేంజ్డ్. అసలు ఆ రోజుల్లో తెలిస్తే పెళ్లి చూపులే అక్కడ చేసుకుందాం అని చెప్పి ఉండొచ్చు. శ్మశానంలో పెళ్లి చూపులు ఎలా ఉంటుంది? అదొక అడ్వెంచర్. ఓకే, గట్టిగా చెప్పండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్లకాస్వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కుమ్మేశారు మా వాళ్ళు. ఇక సింధూరా ఉంది కాబట్టి ఇంకా డబుల్ అయింది ఎంటర్టైన్మెంట్. సో ముందు ఇంకా ఉంది అసలైన రచ్చ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్.
ఆల్రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్న ఆట పట్టుకోండి చూద్దాం అనే ఆట ఆడుతున్నాం. వెరీ సింపుల్ అండి. మీ దగ్గర 2 తట్లు ఉన్నాయి, బొట్లు ఉన్నాయి. ఇంకా మారవా నువ్వు? చెరుకు బుట్ట పట్టుకున్నారు కాబట్టి సో ఈ బాల్ తీసుకొని ఇట్లా గట్టిగా కొట్టి ఆ బుట్టలో అలా క్యాచ్ చేయాలి. ఓకే, చెయ్యి అప్పుడు వాడకూడదు, ఓన్లీ చెయ్యి ఇలా కొట్టడానికి వాడచ్చు. తర్వాత క్యాచింగ్ మాత్రం బుట్టతో పట్టాలి. ఓకే, సో పట్టుకొని చూద్దాంలో మీరు ఎన్ని బాల్స్ పట్టుకుంటే అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇటు మీరు ఆడతారు దీప గారు, అటు ప్రవీణ గారు ఆడతారు. దీప గారు అండ్ ప్రవీణ్ గారు మెయిన్ రూల్, చేతులతో బుట్ట పట్టుకోకూడదు. బాల్ కొట్టడానికి చేతులు, ఆ తర్వాత అలానే క్యాచ్ చేయాలి. ఓకే, వితౌట్ హ్యాండ్ క్యాచ్ చేయగలగాలి. సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. అంతే, ప్లేస్ ఎక్కడైనా వాడుకో. అది సూపర్. ప్రవీణ గారు బోని కొట్టారు. కమాన్ ప్రవీణ గారు. ప్రవీణ గారు ఈ గేమ్ లో చాలా దిట్టండి బాబా. అదే అక్క. కిట్టి పార్టీలో కుమ్మేసి ఉంటారు. కమాన్ కమాన్ కమాన్. 1 అండ్ స్టాప్. దీపా గారు సాధించారు 1 పాయింట్. ఒకటేసారా? చాలా వేసినట్టు అనిపించిందండి నాకు. అని కిందేసారా? అచ్చో, వేయడం అయితే వేసారు కానీ కిందేసారు. 1 పాయింట్. 1, 2, 3. సూపర్. ప్రవీణ గారు 3 పాయింట్స్, దీపా గారు 1 పాయింట్. ఆల్రైట్, ఓషవంగులు ఈ రోజు మనం ఆడుతున్నాం పట్టుకొని చూద్దాం అనే ఆట. సో మరి ప్రవీణ గారు 3 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ మౌనిక అండ్ ప్రమోదిని ఆడుతున్నారు. చూద్దాం వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారు. రెడీయా? 3, 2, 1 గో. కమాన్ కమాన్. బుట్ట మీద చేస్తే మైనస్. ప్రమోదిని గారు. కమాన్ ప్రమోదిని గారు. బుట్ట మీద చేయదు మౌనిక. కూల్ గా. ప్రమోదిని గారు కంగారు లేదు, టెన్షన్ పడకండి. 10, 9, ప్రమోదిని గారు కమాన్. 8, కొంచెం గట్టి కొట్టండి, కింద గట్టి కొట్టండి. 7, 6, ఓకే, 5, గట్టిగా గట్టిగా. 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఓయమ్మ, బుట్ట నింపేసినట్టు. సో ప్రమోదిని గారు 1 పాయింట్. ఇందులో చూడట్టు. 1, 2, 3, 4, 5, 6, 7. బాబోయ్. ఆల్రెడీ ఈ రోజు ఓషవంగులో మనం ఆడుతున్నాం పట్టుకొని చూద్దాం అనే ఆట. సో అందరికంటే ఎక్కువగా 7 పాయింట్లతో మౌనిక లీడ్ లో ఉంది. సో మరి మౌనికని వీళ్ళిద్దరు నీలిమాని దీపిక బీట్ చేస్తారా లేదో చూద్దాం. సో రెడీయా? ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. అసలు నువ్వు అక్కడ ఉన్నావు లక్కీ ప్లేస్ లో, మరి చూసుకో. ఓకే, 3, 2, 1 స్టార్ట్. కమాన్ కమాన్. దగ్గర వేసుకోండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. కంగారు ఏం లేదు. కంగారు ఏం లేదు, గట్టిగా. టెన్షన్ పడి బాల్ వేస్ట్ Come on, చేసుకునే నీలిమ కంటే. వెరీ గుడ్. కమాన్ నీలిమ గారు. 10, అందరూ 9, కమాన్. 8, 7, రన్ 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 రన్. Six. నీలిమ గారు కమాన్. 5, అయ్యో పడతారు మెల్లిగా. 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఆవిడే విన్నర్ సరే. ఓయమ్మ, ఏంటంటే నిన్నేశారు. ఏంటి అన్నేశారు? 1, 2, 3. సో నీలిమ గారు 3 పాయింట్లు సాధించారు. సో ఇప్పుడు లెక్కెడదాం. అమ్మ, ఇది చాలా పెద్ద లెక్క ఉంది. 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగులో మనం ఆడాం పట్టుకొని చూద్దాం అనే ఆట. అందరికంటే ఎక్కువగా 7 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు మౌనిక. కంగ్రాట్స్. 6 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు దీపిక. 4 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ప్రవీణ గారు. 3 పాయింట్స్ సాధించారు నీలిమ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు వారి గిఫ్ట్ హ్యాంపర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా జమిని కుటుంబం, ఒకే ఫ్యామిలీ కాబట్టి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వినీత గారు. అమ్మా, వినీత గారు ఎలా ఉన్నారు మా?
బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి మా. యాక్చువల్లీ నా పేరు వినీత బలిజా అండి. కంప్లీట్లీ నేను ఎలా అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, ఏదన్నా మనం ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ని అడిగినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మా నాన్నగారు ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు ఏం వద్దమ్మా, ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక నీ హస్బెండ్ తీసుకొని వెళ్తాడు నిన్ను. సో ఈవెన్ నా మైండ్లో కూడా ఎలా ఉండేదంటే, ఓకే మ్యారేజ్ అయినాక నా హస్బెండ్ ఎక్కడైనా తీసుకొని వెళ్తాడు, నేను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అదే మైండ్ కాన్సెప్ట్తోనే ఉండేది అని. మ్యారేజ్ అయినాక నా డ్రీమ్స్ అన్నీ కమ్స్ ట్రూ అవుతాయి అని అనుకున్నాను. బట్ మ్యారేజ్ అయినాకనే ఫస్ట్ బాంబ్ నాకేం పడింది అంటే, నా హస్బెండ్కి జాబ్ లేదని. సో జాబ్ లేదు, సో హైదరాబాద్లో తను చదువుతున్నాడు, సో ఇప్పుడు తీసుకొని వెళ్తాడు అని 3 months నన్ను అక్కడే కర్నూలులోనే అట్ట పెట్టేశారు. హస్బెండ్ దగ్గరకు పంపించలేదు. అంటే మ్యారేజ్ ముందు తెలియదు ఆయనకి ఆయన జాబ్ ఉంది, జాబ్ చేస్తున్నారు అని అబద్ధాలు చెప్పారు. నా మ్యారేజ్ అయింది 98 అండి. 98 అంటే ఎలా ఉంటుంది, ఇంత ఫ్రీడమ్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు కదా. దట్టు మా నాన్న చాలా ఫోన్లు అవి కూడా అప్పుడు అస్సలు లేదు. ఫోన్ నా ఫియాన్సీ అప్పుడు ఫోన్ చేస్తే పక్కింట్లో వెళ్ళి మాట్లాడేదాన్ని. మా ఇంట్లో ఈవెన్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఎడ్యుకేటెడ్ అయితే ఎడ్యుకేటెడే, బట్ జాబ్ లేదు. మెయిన్ ఏమంటే వాళ్ళ పేరెంట్స్ బాగా ఉన్నారనమాట. ఆఫ్టర్ 3 months అయినాక ఒకసారి మా నాన్నగారు వచ్చి చెప్పారు, మా అమ్మాయిని మీరు హైదరాబాద్ పంపిస్తే ఓకే, లేదు అంటే మా అమ్మాయిని మేము తీసుకొని వెళ్ళిపోతాం. సో మా దానికి భయపడిపోయి కర్నూలు నుంచి హైదరాబాద్కి నన్ను పంపించారు. ఇవన్నీ స్టోరీస్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అంటే నాదొక లైఫ్ ఒకటి లెసన్ లాగా తీసుకోండి అంతే. అందరికీ ఇదే అవుతుందని మాత్రం నేను చెప్పడం లేదు. సో వచ్చాను, ఎన్నో డ్రీమ్స్, అందరు అమ్మాయిలాగా డ్రీమ్స్ కనుక్కొని వచ్చాను. నేను కూడా పద్మరావు నగర్లో ఒక పార్లర్లో 1500 రూపీస్కి జాబ్ చేశాను పార్లర్లో. అక్కడ కొంచెం ఆమెతో క్లాషెస్ రావడము, ఆమె సరిగ్గా నన్ను ట్రీట్ చేయకపోవడం. ఆఫ్టర్ దట్ ఒక రోజు ఆమెకి ఛాలెంజ్ చేసి వచ్చాను, నువ్వు హైదరాబాద్ లో ఎలా బతుకుతావు నేను చూస్తాను అని చెప్పింది ఆవిడ. నేను హైదరాబాద్ లో బతికి చూపిస్తానని నేను ఆమెకు చెప్పాను. చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక పద్మరావు నగర్ స్కందగిరి టెంపుల్ దగ్గర ఒక పార్లర్ రీసేల్ కి ఉంది. 50,000 రూపీస్కి రీసేల్కి ఉంది. ఆ పార్లర్లో కొనుక్కోవాలంటే ఎవరు హెల్ప్ చేయడం లేదు. అప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ని బ్యాంక్లో పెట్టుకొని 50,000 రూపీస్ పార్లర్ కొనుక్కొని అప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశానండి. గాడ్ గ్రేస్, అమ్మవారి బ్లెస్సింగ్ వల్ల డే బై డే ఎదుగుతూ వచ్చాను. అలానే మన ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ వచ్చింది. అలానే హస్బెండ్ 2,500 శాలరీలో ఉంటే మంత్లీ నేను అన్ని ఖర్చులు పోగా 30,000 to 40,000 ఎర్న్ చేసేదాన్ని. సో అది అన్నమాట నా స్టోరీ. కానీ అన్ని బాగుంది. హస్బెండ్ని బ్లైండ్గా నమ్మేదాన్ని, హస్బెండే నా జీవితం అనుకునేదాన్ని. నాకు అప్పుడు ఒక చిన్న పాప పుట్టింది, మా పెద్దమ్మాయి పుట్టింది. సో ఇదే నా లైఫ్ అనుకున్నాను. ఫస్ట్ వస్తూ తిరిగింది ఏమంటే, నా హస్బెండ్ ఎక్సెస్ ఆఫ్ డ్రింక్ అండ్ స్మోక్ చేసేవారు. సో అలాగేమైంది, రోజు స్ట్రగుల్ అయ్యేది, గొడవ అయ్యేది. అలానే అడ్జస్ట్ చేసుకుంటా వచ్చేదాన్ని. లాస్ట్కి 1 day ఒక 10 years అయినాక, ఈవెన్ ఆ టైంలో ఆ పీరియడ్లో మా చిన్నమ్మాయి కూడా పుట్టింది. 1 day నాకు తెలిసింది ఏమంటే, నా హస్బెండ్ నన్ను చీట్ చేస్తున్నాడని. సో చీట్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి నా హస్బెండ్తో నేను కనెక్షన్ పెట్టుకోలేదు. ఇంకా కెరియర్ వైజ్ అయితే నేను బాగా సెటిల్ అయ్యాను, కానీ ఫ్యామిలీ వైజ్ అయితే డౌన్ అయిపోయాను, ఫెయిల్ అయ్యాను. బికాస్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్టర్ 2 years బ్యాకే చనిపోయాడు. తన బ్యాడ్ యాక్టివిటీస్ వల్ల చనిపోయాడు, సిగరెట్ అండ్ ఎక్సెస్ ఆఫ్ డ్రింకింగ్ వల్ల. బట్ ఓకే, దేవుడు ఏదైనా మనకు ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటాడు, ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడు. కాబట్టి దేవుడిని నేను చాలా నమ్ముతాను. నా లైఫ్ ఇలానే స్ట్రగుల్ గా నడుస్తుంది, బట్ ఐఎమ్ సెటిల్డ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. గ్రేట్ మా, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా లేడీస్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సో లేదు ఇక నా లైఫ్ వద్ద ఎండ్ చేసుకోవాలనుకున్నా, లేదు ఇంకేం ముందుకు అడుగు వేయలేము అనుకున్న వాళ్ళు, సో మేడం వినీత గారి స్టోరీ విన్నప్పుడు మీకు అర్థం అవుద్ది. సో ఏ పనైనా అంటే మేడం పార్లర్ చేశారు, మీరు ఏదో ఒక పని చేసి డెఫినెట్గా పిల్లల ముందుకు తీసుకెళ్ళొచ్చు, మీరు బ్రతకచ్చు. అది ఆ స్ట్రాంగ్ పవర్ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. సో ఎనీవే గ్రేట్ మా. అండ్ మా షోకి రావడమే కాకుండా మీ లైఫ్లో జరిగిన సంఘటన చెప్పి చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. చలో మరి ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.